వాస్తవంగా ఆ మధ్యన ఈ గ్రూమింగ్ గ్యాంగులు అంటే 18 ఏళ్లలోపు ఉన్నటువంటి బ్రిటన్ ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో పటాయించి ఆ పైన మతం మార్చి తమ భార్యలుగా చేసుకుంటూ తమ షరియా చట్టాల ప్రకారం అది చెల్లుబాటు అవుతుందంటూ ముస్లిం మత పెద్దలతో చెప్పించి కాదని కేసులు పెట్టినటువంటి తల్లిదండ్రుల మీదన వీళ్ళు కేసులు పెట్టి అది రేసిజం కేసులు పెట్టి అరెస్టులు చేయించి చివరికి దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే బ్రిటన్ పౌరులందరూ ఉద్యమిస్తుంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ముస్లిం సామాజిక వర్గం ఇప్పుడు మరొక ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. టోటల్గా దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రదేశాల్లో ర్యాలీలకి పిలుపునిస్తున్నారు. ఈ ఇవాళ రేపట్లో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి రంగసిద్ధం చేసుకున్నారు. అక్కడ ఏం చేస్తున్నారా అంటే బర్మింగ్హామ్ దగ్గర అయితే ఏకంగా పాలస్తీనా జెండాలు పెట్టి అలాగే తమ మత జెండాలు పెట్టి బ్రిటన్ పౌరులకు వ్యతిరేకంగా ఊరేగింపు భారీ ఎత్తున చేయడానికి రెడీ అవుతుండడం అన్నటువంటిది కీలక పరిణామం.